Welcome to Epitome IAS. Today our question is, the mutiny of 1857 was much more than a mutiny of Sipais and much less than a national rebellion. Much less than a national rebellion. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండమ్మా. 1857 నాటి తిరుగుబాటు 1857 నాటి తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు కంటే చాలా ఎక్కువ. సిపాయిల తిరుగుబాటు కంటే చాలా ఎక్కువ మరియు జాతీయ తిరుగుబాటు కంటే చాలా తక్కువ. అండ్ నేషనల్ రెబెలియన్ చాలా తక్కువ. సో ఇది మన క్వశ్చన్ అమ్మా. అంటే దీన్ని మనం ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ని మనము కరెక్ట్ అని చూపించాలి. అయితే మనందరికీ తెలుసు 1757 ప్లాసీ రివోల్ట్ తర్వాత ఎగ్జాక్ట్లీ 100 ఏళ్ళ తర్వాత మనకి సిపాయిస్ రివోల్ట్ జరిగిందని. అయితే మనం ఒక పాయింట్లో చూస్తే యూరోపియన్ హిస్టోరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1857 తిరుగుబాటుని ఏం చెప్పారు అంటే ఇదొక చిన్న మ్యూటినీ, సిపాయిల సిపాయి మ్యూటినీ అని చెప్పడం జరిగిందమ్మా. మ్యూటినీ అంటే సిపాయిలు కొంతమంది తిరుగుబాటు చేశారు అని చెప్పడం జరిగింది. ఎవరు? యూరోపియన్ హిస్టోరియన్స్. ఇప్పుడు ఉదాహరణకి టిఆర్ హోమ్స్ అనే ఒక వ్యక్తి చూద్దాం. టిఆర్ హోమ్స్ యూరోపియన్ హిస్టోరియన్, లేదా ఎల్ఈఆర్ రెస్, ఇంకా చాలామంది ఉన్నారు. టిఆర్ హోమ్స్ ఏమన్నాడంటే ఇది సో సివిలైజ్డ్ పీపుల్కి బార్బేరియన్స్కి మధ్య జరిగినటువంటి వార్ అని చెప్పడం జరిగింది. టిఆర్ హోమ్స్ అంటే నాగరికులకి అనాగరికులకి మధ్య జరిగినటువంటి. సో మిగతా ఎవరెవరైతే యూరోపియన్ హిస్టోరియన్స్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే ఇది జస్ట్ మ్యూటినీ, అంటే జస్ట్ ఒక స్కిర్మిసెస్ జరిగింది. ఎవరికి అంటే సోల్జర్స్కి సిపాయిలకి మధ్య అని జరిగింది. సోల్జర్ అంటే ఎవరమ్మా? బ్రిటిష్ మెన్ ఇన్ బ్రిటిష్ ఇండియా ఆర్మీ కాల్డ్ ఎస్ సోల్జర్. సిపాయి ఎవరంటే LERS. మరి సిపాయి అంటే ఎవరు? ఇండియన్ మెన్ ఇన్ బ్రిటిష్ ఆర్మీ. సిపాయిలకి సోల్జర్స్కి మధ్య జరిగినటువంటి ఒక చిన్న స్కిర్మిసెస్, తోపులాట అని చెప్పడం జరిగింది. వీళ్ళే కాదు, చాలామంది యూరోపియన్ హిస్టోరియన్స్ మనకి ఇట్లానే చెప్పడం జరిగిందమ్మా. ఎస్. అయితే మనకి ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇట్లా చెప్పారంటే టక్కనే ఈ సైన్యం తాలూకా తిరుగుబాటు ఏదైతే ఉందో ఇది ఓన్లీ సిపాయిలకు మాత్రమే పరిమితం చేయాలి. అంతేకాకుండా భారతీయుల మనోవేదనలు తగ్గించడానికి, భారతీయులు ఏంటి సో మనోవేదనకు గురవుతారు కదా, ఎందుకు ఇట్లా జరిగింది, ఇట్లా జరుగుతుంది, ఇట్లా తిరుగుబాటు జరుగుతుంది అని చెప్పగలనే ఒక రకమైన ఫీలింగ్కి వచ్చేస్తారు. కాబట్టి వీళ్ళంటనే ఆతృతగా ఈ బ్రిటిష్ యూరోపియన్ హిస్టోరియన్స్ ఒక ఆతృతగా ఒక స్పృహతో చేసినటువంటి ఈ ప్రయత్నం మనందరికీ తెలిసిందే. ఏంటి? ఇదొక తోపులాట, లేదా ఇదొక సోల్జర్స్కి సిపాయికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న విషయం అని సిపాయిలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. కానీ ఒక పాయింట్ మీకు ఏంటంటే మనం క్లియర్గా చూసుకున్నట్టయితే అది తప్పు అని మనకు అర్థమవుతుందమ్మా. అంటే యూరోపియన్ హిస్టోరియన్స్ ఏదైతే చెప్పారో అది తప్పు, ఇది ఒక చిన్న స్కిర్మిసెస్ కాదు, ఇది సోల్జర్స్కి సిపాయిలకి మధ్యన జరుగుతున్నటువంటి చిన్న స్కిర్మిసెస్ కాదు అదన్నా అని మనకు తెలుస్తుంది. ఎట్లా అంటే యాక్చువల్లీ దిస్ రివోల్ట్ వాజ్ ఇనిషియేటెడ్ బై సిపాయిస్. ఈ తిరుగుబాటుని ఇనిషియేట్ చేసిందే సిపాయిలు. వీళ్ళు ఏమనుకుంటున్నాడు, వీళ్ళందరూ ఈ యూరోపియన్ హిస్టోరియన్స్ ఈ గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్ అంటే మనకి బుల్లెట్ ఉంది కదమ్మా, మనం గన్లో పెట్టే బుల్లెట్, ఈ బుల్లెట్ పైన ఒక క్యాప్ ఉంటుంది. ఇట్లా ఈ క్యాప్ని పంది కొవ్వు లేదా ఆవు కొవ్వుతో పూస్తారన్నమాట. పంది కొవ్వు లేదా ఆవు కొవ్వుతో పూస్తారు. ఎందుకంటే ఇది వెంటనే రిమూవ్ చేసి లోడ్ చేయాలని ఎందులోకి? గన్లోకి. సో ఈ గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్ వల్ల మాత్రమే వచ్చింది అని వీళ్ళు అనుకుంటున్నారు కొంతమంది యూరోపియన్ హిస్టోరియన్స్. కానీ
కాబట్టి ఇది సిపాయిలకు మాత్రమే పరిమితం, ఈ సిపాయిల మధ్య మాత్రమే జరిగింది అని అనుకుంటున్నారు. కానీ మనం క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ చూడండి, సో ఇనిషియేటెడ్ బై ది సిపాయిస్, ఇనిషియేటెడ్ బై ది సిపాయిస్, సిపాయిలు ఇనిషియేట్ చేశారు. కానీ ఇందులో చాలా కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేశాయమ్మా. మీరు చూడండి, చాలా కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇప్పుడు సిపాయిస్ జనరల్గా ఎందుకు పార్టిసిపేట్ చేశారు? వాళ్ళ శాలరీస్ తక్కువగా ఉండడం, సోల్జర్స్తో పోల్చుకుంటే వాళ్ళకి సరైన ర్యాంక్ ఇవ్వకపోవడం ఇండియన్స్కి, ఓకేనా, సరైన అలవెన్సెస్ ఇవ్వకపోవడం, ఇవి ఒక కారణాలు. తర్వాత సిపాయిల్ని క్రిస్టియనిటీలోకి ఫోర్స్బుల్గా తీసుకెళ్ళడం. తర్వాత మనకి ఈ గ్రీజ్డ్ క్యాట్రిజెస్, మనకి ఏంటి, జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి, ఎవరు, లార్డ్ కానింగ్. సో దాని ద్వారా ఈ గన్స్లోకి ఆ జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకురావడం. దాని ద్వారా ఈ సిపాయి అనేవాడు సర్వ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, సిపాయి అనే వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా సర్వ్ చేసేటట్టు ఇది ఒకటి జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ తీసుకురావడం. దాని తర్వాత ఇమీడియట్ రీజన్ ఏంటంటే ఈ గ్రీజ్డ్ క్యాట్రిజెస్ వాడడం. ఇది మనకు సిపాయిలకు సంబంధించింది. అట్లా కాకుండా దో దిస్ రివోల్ట్ వాజ్ ఇనిషియేటెడ్ బై ది సిపాయిస్, సో వేరియస్ కమ్యూనిటీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ది సిపాయి రివోల్ట్. దట్ వన్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో పీజెంట్స్ పార్టిసిపేటెడ్, జమీందార్స్ పార్టిసిపేటెడ్, లోకల్ నవాబ్స్ పార్టిసిపేటెడ్, అండ్ ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్ పార్టిసిపేటెడ్. చూడండి, ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, మొదటి స్టేట్మెంట్ చూడమ్మా, ఇదేమన్నాడు? మచ్ మోర్ దెన్ ఏ మ్యూటినీ ఆఫ్ సిపాయిస్. ఎస్, ఇదే ఓన్లీ సిపాయిలకు మాత్రమే సంబంధించింది ఏం కాదు. సిపాయిల్లో మనం చెప్పుకున్నాం, ఇది కాకుండా సిపాయిలు ఇనిషియేట్ చేశారు అంతే. ఎందుకంటే ఈ యుద్ధం ఓన్లీ సిపాయిల వరకు మాత్రమే ఇది పరిమితం కాలేదు. ఇది ఓన్లీ సైన్యం యొక్క తిరుగుబాటుకు మాత్రమే పరిమితం కాలేదు. ఎక్కడికి వచ్చింది? రైతులు తిరుగుబాటు చేశారు. ఎందుకు తిరుగుబాటు చేశారు? రైతులు పార్టిసిపేట్ చేశారు 1857 సిపాయి వాళ్ళు. ఎందుకు? జమీందారీ, మహల్వారీ, రైత్వారీ సిస్టమ్, ఈ రెవెన్యూ పాలసీస్కి వ్యతిరేకంగా వీళ్ళు ఫైట్ చేసి జాయిన్ అయ్యారు. ఎందులో? 1857 సిపాయి రివోల్ట్లో రెవెన్యూ పాలసీస్కి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారి రెవెన్యూ విధానాలకు వ్యతిరేకంగా దే పార్టిసిపేట్ ఇన్ ది 1857 రివోల్ట్, పీజెంట్స్. అండ్ జమీందార్స్ పార్టిసిపేటెడ్. వై జమీందార్స్ పార్టిసిపేటెడ్? సో మనకు జమీందారులు చూసుకున్నట్టయితేనమ్మా, మనకి వీళ్ళ ల్యాండ్స్ని బ్రిటిష్ వాళ్ళు లాక్కోవడం ద్వారా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. నాట్ ఆల్ ద జమీందార్స్, బట్ కొంతమంది జమీందార్స్. ఇందులో మనకి బీహార్ నుంచి కున్వర్ సింగ్ అని ఒక అతను ఉన్నాడు. ఎగ్జాంపుల్, కున్వర్ సింగ్ ఇన్ బీహార్. యాక్చువల్లీ ఈజ్ ల్యాండ్స్ వర్ ఆక్యుపైడ్ బై ది బ్రిటిష్. సో ఈ పార్టిసిపేట్ ఇన్ ది 1857 సిపాయి రివోల్ట్. ఏమా, లోకల్ నవాబ్స్ పార్టిసిపేటెడ్. ఝాన్సీ లక్ష్మీబాయి, ఎగ్జాంపుల్, ఝాన్సీ లక్ష్మీబాయి పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ద ఝాన్సీ. ఎస్, అండ్ మొఘల్ రూలర్ బహదూర్ షా II పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ద ఢిల్లీ. మనం ఫస్ట్ పాయింట్ చెప్పుకుంటున్నామా, ద మ్యూటనీ ఆఫ్ 1857 వాజ్ మచ్ మోర్ దెన్ ఏ మ్యూటనీ ఆఫ్ సిపాయిస్. ఇది మ్యూటనీ ఆఫ్ 1857 అనేది సిపాయిలు తిరుగుబాటు కంటే చాలా ఎక్కువ. ఎందుకంటే చూడండి, మీకు కనబడుతుంది ఇక్కడ, ఝాన్సీ లక్ష్మీబాయి పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ద ఝాన్సీ, బహదూర్ షా II పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ది ఢిల్లీ. అండ్ యూ నో వెరీ వెల్ అమ్మా, హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ది 1857? బహదూర్ షా II, మొఘల్ రూలర్ బహదూర్ షా II. అండ్ బేగం హజరత్ మహల్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ది అవధ్, లక్నో. ఎస్, నానా సాహెబ్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ది కాన్పూర్. ఇలా లోకల్ నవాబ్స్ పార్టిసిపేట్ చేశారు, మొఘల్ రూలరు పార్టిసిపేట్ చేశాడు. కాబట్టి నువ్వు ఎట్లా చెప్తావు ఇది ఓన్లీ ద మ్యూటనీ ఆఫ్ 1857 అనేది, మ్యూటనీ ఆఫ్ 1857 అనేది ఇది ఇట్ వాజ్ మచ్ మోర్ దెన్ ఏ మ్యూటనీ ఆఫ్ సిపాయిస్. ఇది సిపాయిల మ్యూటనీ కంటే చాలా పెద్దది. చూడండి, కనబడుతుంది కదా, ఓన్లీ సిపాయిలే పార్టిసిపేట్ చేస్తారా? లేదు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఈవెన్ ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్ పార్టిసిపేటెడ్. వై బ్రాహ్మణ్స్ పార్టిసిపేట్? ఈ లోకల్ నవాబ్స్ ఎందుకు పార్టిసిపేట్ చేశారమ్మా? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఏంటి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే? ఏంటమ్మా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే? తెలుగులో ఏంటి? రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రియల్ హెయిర్ లేకపోతే, రియల్ వారసుడు లేకపోతే రాజ్యాన్ని ఆక్యుపై చేసుకుంటారు.
సో దాని పేరు మీద వీళ్ళు సతారా, సంబల్పూర్, జైత్పూర్, భగత్పూర్, ఉదయపూర్, ఝాన్సీ వీటన్నిటిని ఆక్యుపై చేసుకున్నారమ్మా. సో కాబట్టి ఆ లోకల్ నవాబ్స్ లేదా లోకల్ రూలర్స్ దే పార్టిసిపేట్ ఇన్ ది 1857 రివోల్ట్ ఫ్రమ్ దేర్ ప్లేసెస్. క్లియర్? సో కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ అమ్మా. ద మ్యూటినీ ఆఫ్ 1857 వాజ్ మచ్ మోర్ దెన్ ఏ మ్యూటినీ ఆఫ్ సిపాయిస్. సిపాయిలు తిరుగుబాటు కంటే ఇది చాలా ఎక్కువ. am I clear? Everything is clear? Yes. Let's move to the second statement. ఏంటమ్మా సెకండ్ స్టేట్మెంట్? ఏ మ్యూటినీ ఆఫ్ సిపాయిస్ అండ్ మచ్ లెస్ దెన్ ఏ నేషనల్ రెబిలియన్. ఎస్. అయితే అశోక్ మెహతా ఇతను ద గ్రేట్ రెబిలియన్ అనే ఒక పుస్తకం రాశాడమ్మా. ద గ్రేట్ రెబిలియన్ అనే ఒక బుక్ రాశాడు. ద గ్రేట్ రెబిలియన్. ద రివోల్ట్ వాజ్ నేషనల్ ఇన్ క్యారెక్టర్ అని రాశాడమ్మా. అందులో ఈ 1857 రివోల్ట్ ఏంటంటే ద రివోల్ట్ వాజ్ నేషనల్ ఇన్ క్యారెక్టర్. సో ఎట్లా కనబడుతుందంటే ఈ 1857 రివోల్ట్ జాతీయతలాగా కనిపిస్తుంది. నేషనల్ రెబిలియన్. అశోక్ మెహతా ఈ wrote a book ద గ్రేట్ రెబిలియన్. ఈ పుస్తకంలో అతను ఏం చెప్పాడంటే 1857 సిపాయిల తిరుగుబాటులో జాతీయత అనే క్యారెక్టర్, నేషనల్ ఇన్ క్యారెక్టర్, సో జాతీయత కనబడుతుంది అని చెప్పారంటమ్మా. అయితే మరి జాతీయత కనిపిస్తుందా అంటే మనం ఒక పాయింట్లో చెప్పాలంటే ఒక పాయింట్ చూసుకుందామా. జాతీయత అంటే మనకేంటి? అందరూ ఒక్కరమే అనే భావం రావడమే జాతీయతమ్మా. మనందరం ఒకటే అనే భావన. ఇంతకుముందు మనం అందరం అని ఒకటే భావన లేదమ్మా. ఇప్పుడు చూడండి, బ్రిటిష్ వాళ్ళు మైసూరు మీద, టిప్పు సుల్తాన్ మీద దాడి చేసినప్పుడు మీరు చూస్తే మరాఠా వాళ్ళు సపోర్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళు సపోర్ట్ చేశారు. అంటే మనమే సపోర్ట్ చేసాం. ఇంకోటి ఏంటి, బ్రిటిష్ ఆర్మీ, ఇండియాలో ఉన్న బ్రిటిష్ ఆర్మీలో చూస్తే 1:6, 6 ఇండియన్స్ ఉంటే ఒక్కరు బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు. అంటే బ్రిటిష్ ఆర్మీలో కూడా ఎవరు ఎక్కువ ఉండేవారు? ఇండియన్సే ఎక్కువ ఉండేవారు. సో మనకి జాతీయత అనేది లేదు. అయితే మనకి ఇతను ఏమంటున్నాడంటే ఈ ద రివోల్ట్ అనేది జాతీయత భావాలను పునుకు పుచ్చుకుంది అంటున్నాడు. అయితే ఒక విధంగా చూస్తే మనకి జాతీయత అనేది ఇక్కడ కనిపించట్లేదమ్మా. అయితే ఒక పాయింట్ మనం చూద్దాం. మనకి ముఖ్యంగా దీన్ని సిపాయిస్ ఇనిషియేట్ చేశారు కదా, చేస్తే వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఎవరు? ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి పార్టిసిపేట్ చేసిందమ్మా. ఝాన్సీ లక్ష్మీబాయి ఎందుకు పార్టిసిపేట్ చేసింది? అక్కడ వాళ్ళ అబ్బాయికి రాజ్యం సంక్రమించలేదని ఈమె పార్టిసిపేట్ చేసింది. అంటే ఇందులో వీళ్ళ సొంత అవసరాలు ఉన్నాయి. 2 మనకి బేగం హజరత్మహల్ పార్టిసిపేట్ చేసింది. ఇందులో వీళ్ళు ఆయన మాల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారని అవధన లాక్కున్నారు. ఎవరు? వీళ్ళు. ఇందులో కూడా ఈమె సొంత అవసరం ఉంది. కాన్పూర్ నుంచి మనకి ఎవరమ్మా? నానా సాహెబ్ పార్టిసిపేట్ చేశాడు. ఎందుకు? ఇతనికి పెన్షన్ ఇవ్వలేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఇతను పార్టిసిపేట్ చేశాడు. మొఘల్ రూలర్ ఎవరు? బహదూర్ షా ఇతను రూలర్గా అవుతాడు పెన్షనర్ నుంచి అనే ఆశాభావంతో ఇతను పార్టిసిపేట్ చేశాడు. అంటే ఇకపోతే కున్వర్ సింగ్ బీహార్ నుంచి జమీందార్, ఎందుకు? ఇతను ల్యాండ్స్ పోయాయని ఇతను పార్టిసిపేట్ చేశాడు. అంటే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఎవరి అవసరాలు వాళ్ళకి ఉన్నాయమ్మా. అంతేగాని ఆ ఒక పాయింట్. రెండో పాయింట్, ఒకరి మధ్య కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ సరిగ్గా లేదు. ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక్కడ కోఆపరేషన్ లేదు, ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ కోఆర్డినేషన్ లేదు. వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక ఎయిమ్ లేదు. ఏంటి 1857 రివోల్ట్ తర్వాత మనం ఏం చేయాలి, ఎట్లా రూల్ చేయాలి అనే ఒక ఎయిమ్ ఏం లేదమ్మా. సో ఎవరి అవసరాలకు వాళ్ళు 1857 రివోల్ట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితేనమ్మా 1857 రివోల్ట్లో మనకి దేశం మొత్తం ఇది జరగలేదమ్మా. దేశం మొత్తం జరగలేదు. ఇదేదో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగింది. బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఝాన్సీ, ఢిల్లీ,
బెంగాల్ కూడా లేదమ్మా, ఢిల్లీ రాసుకోండి అమ్మా. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఝాన్సీ రాసుకోండి. బెంగాల్ కొట్టేయండి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఝాన్సీ ఈ ఏరియాల్లో ఎక్కువగా మనకి రివోల్ట్ జరిగిందమ్మా. కొన్ని ప్రాంతాలు, ఇంపార్టెంట్ ప్రాంతాలు ఏంటమ్మా అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి మనకి? బెంగాల్, బాంబే అండ్ మద్రాస్. ఈ ప్రాంతాల్లో చిన్న చిన్న తగాదాలు తప్ప పెద్దగా ఇక్కడ రివోల్ట్ ఏమంత ప్రాముఖ్యత కనపడలేదమ్మా. ఎక్కడ? ఈ బెంగాల్, బాంబే, మద్రాస్ ఈ ప్రాంతాల్లో పెద్దగా రివోల్ట్ తాలూకా ఛాయలు ఏమి ఇక్కడ పెద్ద కనిపించలేదు. అంటే రివోల్ట్ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఇంకా నేషనాలిటీ ఎట్లా చెప్తాం? ఇంకో పాయింట్ ఏంటంటే మనకు చూస్తున్నట్టయితే మనకి కొన్ని సంస్థానాలు, భారతదేశంలోనే అతిపెద్ద సంస్థానం అని హైదరాబాద్ ఎవరికి సపోర్ట్ చేసిందమ్మా? బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. మరి నువ్వు జాతీయతను ఎట్లా అంటావు? అతిపెద్ద సంస్థానం 563 సంస్థానాల్లో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ ఎవరికి సపోర్ట్ చేసింది? బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. అఫ్జలుద్దౌలా అండ్ సాలార్జంగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు. అఫ్జలుద్దౌలా నవాబ్గా ఉండేవాడు. వీళ్ళు సపోర్ట్ చేశారు. నిజాం ఆఫ్ హైదరాబాద్ సపోర్ట్ చేశాడు. ఏమ్మా? పటియాలా రాజు సపోర్ట్ చేశాడు వాళ్ళకి. రైట్ ఆన్ ద పాయింట్స్. పటియాలా రాజు, రాజాస్ ఆఫ్ పటియాలా, సింధియా సపోర్ట్ చేశారు, హోల్కర్ సపోర్ట్ చేశారు. సో మనకి బెటాలియన్లో చూసుకుంటే సిక్ బెటాలియన్, రాజ్పుట్ బెటాలియన్, గోర్ఖా బెటాలియన్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. సిక్ బెటాలియన్, రాజ్పుట్ అండ్ గోర్ఖా బెటాలియన్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. బెటాలియన్ వాళ్ళు లాయల్గా ఉన్నారమ్మా బ్రిటిష్ వాళ్ళకి. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి లాయల్గా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే లీడర్ ఎవరైతే ఉన్నారో బహదూర్ షాటు, అతనికి ఎప్పుడు భయంగానే ఉండదు ఓడిపోతామేమోనని. కాబట్టి మనం ఏ మ్యూటినీ ఆఫ్ సిపాయిస్ మచ్ లెస్ దెన్ ఏ నేషనల్ క్యారెక్టర్ అని మనం చెప్పొచ్చమ్మా. ఇది సిపాయిల తిరుగుబాటు కంటే పెద్దది, ఎక్కువ. అలాగే జాతీయ తిరుగుబాటు కంటే చాలా తక్కువ అని మనం చెప్పొచ్చు. ఇవి మనం రాయలేము. ఎస్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.